పరలోకపు తండ్రి ఆరాధన, పరలోకపు తండ్రి స్తుతి. Praise the Lord. Praise, praise, praise the Lord. పాపుల రక్షక వందనం, పాపుల రక్షక స్తోత్రం, పాపుల రక్షక ఆరాధన, పాపుల రక్షక మహిమ. Praise the Lord. Praise, praise, praise the Lord. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ. Praise the Lord. Praise, praise, praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తపస్కాలంలో ఇది 5వ ఆదివారం. ఈ చివరి ఆదివారం 5వ ఆదివారంలో ప్రభు మనకి ఒక గొప్ప సందేశాన్ని మన ముందు పెడుతూ ఉన్నారు. ఒక గొప్ప సందేశాన్ని. ఒక పట్టణంలో ఒక పాడుపడిపోయినటువంటి ఒక బంగ్లా ఉంది. ఆ బంగ్లాని అమ్మటానికి యజమానులు ఆర్థిక ఇబ్బందుల వల్ల దానిని అమ్మటానికి మార్కెట్లో పెట్టారు. చాలా మంది ఆ బంగ్లాని కొనడానికి వచ్చారు. ఆ బంగ్లాలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఎవరు ముందుకు రావడం లేదు కొనడానికి. అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఏ విధంగానైనా ఈ బంగ్లాని కొనాలి, కొనిపించాలి అనే ఆలోచనతో ఆ ఇంటి యజమాని ఏమంటే ఈ బంగ్లాలో ఉన్నటువంటి కిటికీలు తలుపులు పాడైపోయినాయి, నేను ఏదో రకంగా వాటిని మరమ్మతు చేస్తాను, వాటిని మళ్ళీ తయారు చేస్తాను, అన్నింటినీ ఫిక్స్ చేస్తాను, మీరు ఏదో రకంగా కొనుక్కోండి అని కొనుక్కునే విధంగా ఆయన ప్రతిపాదన మొదలుపెట్టారు. ఈ బంగ్లాను కొనుక్కోవడానికి వచ్చినటువంటి వ్యక్తి ఏమి చెప్పారంటే, నేను ఎలాగైనా ఈ యొక్క బంగ్లాను కొనుక్కుంటాను, నేను కొనుక్కునేది ఈ బంగ్లా గురించి కాదు, నేను కొనుక్కునేది ఈ స్థలం గురించి. నేను కొనుక్కున్న తర్వాత ఈ యొక్క బంగ్లాన్ని నేను నేలమట్టం చేసి కొత్తగా ఒక నూతన భవనాన్ని ఏర్పాటు చేసుకుంటాను, అందుకనే నేను ఈ యొక్క బంగ్లాని కొనుక్కుంటున్నాను అని చెప్పారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని కూడా ఈ రీతిలోనే ఆయన మనతో ఈ విధంగానే ఆయన ఆలోచిస్తాడు. మన యొక్క పాత జీవితాన్ని గురించి ఆయన ఆలోచించడు, మన నూతన జీవితాన్ని గురించి ఆయన ఎప్పుడు తలంచడు. ఆయన తలంచేది, ప్రియమైనటువంటి సహోదరులారా, నా హృదయంలో మీ హృదయంలో కొంత స్థలాన్ని ఇవ్వమని కోరుకుంటాడు. ఆయనకి కావాల్సింది నా హృదయం, ఆయనకి కావాల్సింది నా యొక్క పరివర్తన, ఆయనకి కావాల్సింది నా యొక్క హృదయంలో కొంత చోటు. ఆ కొంత చోటైనా మనం మారు మనసు పొంది ప్రభుని ఆహ్వానించి నూతన జీవితాన్ని పొందాలనేదే దేవుని యొక్క ఆశ. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. అందునిమిత్తమే ఈ యొక్క తపస్సు కాలంలో మనము దీక్షలు తీసుకున్నాం, ప్రార్థనలు గడుపుతూ ఉన్నాం, పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాం, ఉపవాసాలు చేస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మూల కారణం మనము నూతన పరచబడాలని, క్రీస్తులో నూతనత్వాన్ని పొందాలని, క్రీస్తులో తిరిగి నూతన జీవాన్ని పొంది ఆయనలో జీవించాలని, ఆయన మనలో జీవించాలని, ఆయన మనతో ఉండాలని, తలంతకాలం మనతో నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలనే మన యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనమైనటువంటి అందుకనే పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు మాకు చెప్తూ ఉంది. పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం, ఎప్పుడైనా
ఎప్పుడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ఈ తపస్సు కాలం ముందు, తపస్సు కాలంలో మన యొక్క పాత జీవితాన్ని స్వస్థ చెప్పి క్రీస్తులో నూతన జీవితాన్ని ప్రారంభించాలి. ఆయన మన యొక్క పాత జీవితం గురించి ఎప్పుడు ఆలోచించాడు, మన యొక్క పాత ఆలోచన గురించి ఎప్పుడు ఆలోచించాడు. మనం ఏ తప్పులు చేశాము, ఏ పాపంలో ఉన్నాము, ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాము అనేటువంటి పరిస్థితిలో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన దానికి సంబంధం లేదు. ఆయనకి కావలసింది మనము నూతనీకరింపబడాలి, నూతనంగా జీవించాలి, ప్రభులో జీవించాలన్నదే దేవుని యొక్క ఆశ. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రోజు వినటువంటి సువిశేష పట్టణము ధ్యానిస్తూ ముఖ్యమైనటువంటి 5 విషయాలను మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వ్యభిచారం చే పడబడినటువంటి స్త్రీని ప్రభు ప్రేమించాడు, క్షమించాడు. ఆయన పాపాన్ని అసహించుకున్నాడే కానీ, పాపం నుండి దూరంగా ఉండమన్నాడు కానీ, ప్రియమైనటువంటి సహోదరులారా, చివరి వాక్యం చదవండి. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించను, వెళ్ళుము, పాపము చేయు. ప్రభు ఆ విషయాన్ని మనల్ని కోరుతూ ఉన్నాడు. మనము తిరిగి మళ్ళీ సైతాన్ యొక్క బానిసలు అవ్వకుండా, మళ్ళీ తిరిగి సైతానికి దాసం అవ్వకుండా నిత్యము ప్రభువులో జీవించాలన్నదే ప్రభు యొక్క ఆశ. ప్రభు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు ఈ లోకానికి వచ్చింది మళ్ళీ ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్య జీవం పొందుటకు, అందుకే మనిషి కుమారుడు ఈ లోకంలో ఆయన మనల్ని పాపాత్మలో రక్షించడానికి, పాపం నుండి రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడే కానీ మనల్ని ఖండించడానికి కాదని దేవుడు చెప్పాడు. ఈ లోకానికి వచ్చింది ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి, మళ్ళీ ప్రేమించడానికి, మళ్ళీ నూతనీకరించడానికి, మళ్ళీ తండ్రి దేవునికి వారసులు చేయడానికి వచ్చాడే కానీ మళ్ళీ ఖండించడానికి, శపించడానికి, శిక్షించడానికి ఆయన రాలేదని మనం గ్రహించాలి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్కు చెప్తుంది, మనిషి కుమారుడు తప్పిపోయినటువంటి దానిని వెతికి రక్షించడానికి వచ్చి ఉన్నాడు. మనమందరం ఏదో రకంగా తప్పిపోతూ ఉన్నాం. ఆదిలో అవ్వ ఆదాము ఏ విధంగా అయితే మోసపూరితమైనటువంటి మాటలకు విని వారు తప్పిపోయారు, దేవుని యొక్క సమక్షం నుండి వారు వెలుగొలిగారు, దేవుని యొక్క పవిత్రమైనటువంటి శక్తిని వారు కోల్పోయారు. అప్పుడు వారిని దేవుడితో చక్కాపక్కా వేసుకుని తిరిగినటువంటి వారు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరి ఆయన ఇచ్చినటువంటి వాక్యాలను దుర్వినియోగం చేసి ఆ యొక్క ఆజ్ఞను మీరి ఎప్పుడైతే దేవునికి పాపం చేశారో వారిలో ఉన్నటువంటి ఆ పవిత్రత, ఆ యొక్క స్నేహభావం, ఆ యొక్క అన్యోన్యమైనటువంటి బంధం తెగిపోయింది. ప్రభు ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన ఈ లోకానికి వచ్చింది తప్పిపోయినటువంటి ప్రతి ఒక్కరిని వెదకి రక్షించడానికి వచ్చారని మనం గ్రహించాలి. అదేవిధంగా యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్కు చెప్తుంది, నా మాటలు ఆలకించి ఆచరించినటువంటి వారిని ఖండించడానికి నేను రాలేదు, నేను వచ్చినది లోకాన్ని రక్షించడానికి కానీ ఖండించడానికి కాదని ప్రభు చెప్తుంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా,
పునీత పౌలుడు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 1వ వచనంలో పౌలుడు ఈ విధంగా చెప్తున్నాడు, క్రీస్తు యేసుతో ఏకమై జీవించు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ ఏ దండనము లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసులో జీవిస్తే, యేసు కోసం జీవిస్తే, యేసులో మన జీవితాన్ని సార్థకం చేసుకుంటే ఎటువంటి భయాందోళన మనలో ఉండదు, ఎవరు ఖండించబడరు, మనము రక్షించబడతామని పునీత పౌలుడు రోమీయులకు చెప్పే విధంగా ఈ రోజు మనం కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు. యేసులో జీవించండి, యేసులోనే రక్షణ ఉంది, యేసులోనే పవిత్రత ఉంది, యేసులోనే ఆనందం ఉంది, యేసులోనే నీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటే నీకు ఎటువంటి భయాందోళన ఉండదు, నువ్వు రక్షించబడతావు అని పౌలు మహర్షి ఈరోజు మనందరినీ ప్రేరేపిస్తూ ఆయన పలుకుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా పునీత పౌలుడు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, అట్టి పాపాత్మలను రక్షించుటకే గాని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపాత్మలను శిక్షించడానికి కాదు అని పౌలుడు చెప్తున్నాడు. పునీత పౌలుడు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 15వ వచనం, అట్టి పాపాత్మలను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలి వచ్చెను. ఇది నమ్మదగినటువంటి పరిపూర్ణ అంగీకారం, యోగ్యమైనటువంటి సంతోషకరమైనటువంటి శుభవార్త అని పునీత పౌలుడు చెప్తూ ఉన్నాడు. మరి మనమందరం రక్షించబడతామా? మనమందరం రక్షించబడ్డామా? ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, పాపిని ప్రభు ప్రేమించేవాడు, క్షమించేవాడు. పాపాన్ని ఆయన దూషిస్తాడు, పాపాన్ని సహించడు, పాపిని కరుణిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని మాత్రం ఎట్టి విధంగా ఆయన సహించడని మనం ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. రెండవది, ప్రియమైనటువంటి సహోదరులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపాత్మను రక్షించడానికి, పాపాన్ని ద్వేషించడానికి అని తెలుసుకున్నాం. రెండవది, మనమందరము పాపాత్ములే. ఆయన రక్షించి ఆయన ఈ లోకానికి వచ్చింది ఎవరిని రక్షించడానికి? పాపాత్ములు మాత్రమే. మనమందరం పాపాత్ములు. కొంతమంది అనుకుంటారు, నేను పాపం చేయలేదు. అదే మహాపాపం. ఒక మహర్షి తత్వవేత్తలు అంటారు, ఎవరైతే తన పాపం చేయాలని అనుకున్నాడో అది చేసేదే తన ఆలోచనే పాపం. ప్రతి ఒక్కరూ, మనమందరము పాపాత్ములమే, ప్రతి ఒక్కరు. అందుకనే పునీత పౌలుడు రోమీయులకు రాసిన లేఖ 23వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్యం చెప్తూ ఉంది, మానవులందరూ పాపము చేసి అందరూ దేవుని మహిమకు పొందలేకపోయి యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా వారందరూ ఆయన ఉచితానుగ్రహముచే నీతిమంతులుగా చేయబడ్డారు. ప్రియమైనటువంటి సహోదరులారా, సర్వ మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఒక గొర్రె పిల్లగా తన మీద పాపాలను మోసుకుంటూ చివరికి శిలువ మీద మహా ఆవేదన పడుతూ ఆరాటపడుతూ చివరికి ఓ నా దేవా నా చెయ్యి విడిచితివి అని ప్రార్థన చేస్తూ మన కోసం తన తండ్రి తన చెయ్యిని విడిచినట్టు విధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ లోకానికి వచ్చింది ఆయన పాపాలని ఆయన మీద మోయటానికి. అందుకని యోహాను చెప్పుకున్నాడు, ఇదిగో దేవుని యొక్క గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించే గొర్రె పిల్ల.
ఆయనను విశ్వసించు వారు ధన్యులు, ఆయన బాటలో నడిచేవారు రక్షింపబడతారు అని మనం ఈరోజు గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు అందరూ వచ్చారు, మత పెద్దలు అందరూ వచ్చారు. వచ్చి ఇక్కడ వ్యభిచారం చేత పట్టుకోబడినటువంటి ఒక స్త్రీని వారు ఏ విధంగా అవమానిస్తూ ఉన్నారు. వారు నీతిమంతులుగా పరిగణింపబడి వారిలో కొంతమంది కూడా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకునేటువంటి వారి, చాలా మంది ఆమెతో సంబంధాన్ని పెట్టుకున్నటువంటి వారి వాళ్ళే వచ్చి నిలదీస్తూ ఉన్నారు. రాళ్ళ తీసుకువచ్చి ఆమెను చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకనే నిజాన్ని ఎరిగినటువంటి దేవుడు మనలో జరిగేటువంటి ప్రతి ఆలోచన, ప్రతి నడవడిక, ప్రతి విషయము ఎరిగినటువంటి దేవుడు ఆయన వంగి రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తూ ఉన్నాడు? ఒరే బాబు, నువ్వు కూడా పాపం చేశావు, నువ్వు కూడా పెద్ద పాపివి, ఘోరమైనటువంటి పాపాత్ముడవు. వ్యభిచారం అనేది ఒక పాపమే, పాపంలో ఒక పాపం, కానీ అన్ని పాపాలే. మోసగించడం పాపం, అబద్ధ సాక్ష్యాలు పలకడం పాపం, మోహతలంపులు తలుచడం పాపం, ఇతరుని దూషించడం పాపం, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడటం పాపం, ఇతరులతో కోపపడటం పాపం, అసూయ, స్వార్థము, పగ, కక్ష, క్షమించడానికి ఆలోచనలు, క్షమించడానికి హృదయాన్ని కలిగి ఉండటం, ఇదంతా పాపమే. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోరు. చూడు ప్రియమైనటువంటి సహోదరులారా, మనం కూడా పరిచయంలాగా, ధర్మశాస్త్ర బోధకుల్లాగా మనం కూడా ఇతరుల్ని దూషిస్తాం. ఒకసారి మీరు పంచుకున్నారు. ఏమని పంచుకున్నారంటే గుర్తుందా? ఇతరులు చేసినటువంటి తప్పులను మనం ఏం చేస్తాం? ప్రచార పత్రాలుగా పంచిపెడతాం. పొలిటికల్ లీడర్ మీటింగ్ జరిగిందంటే పత్రాలు పంచుతారు కదా, పలానా రోజు పలానా తారీఖు మీటింగ్ ఉంది రండి అని పత్రాలు పంచుతారు. మనం కూడా ఇతరులు చేసినటువంటి పాపాలు, ఇతరులు మనం చేసినటువంటి మోసాల గురించి ఈ యొక్క పత్రాలను పంచుతాం. నేను చేసినటువంటి తప్పు, నువ్వు చేసినటువంటి తప్పు చక్కగా బాండ్ పేపర్ లాగా బీరువాలో దాస్తాం. ఆస్తి పేపర్ ఎలా దాస్తాం? బాండ్ పేపర్ కిట్టాలలోను, బీరువాలోను, తర్వాత బ్యాంకులోను దాస్తాం. ఆ విధంగా రహస్యంగా మనం చేసేటువంటి తప్పులు, మనం చేసేటువంటి పాపాలు రహస్యం దాస్తాం. ఇతరుల తప్పులను బహిర్గతం చేస్తాము. అది ఎంతవరకు నిజం? ప్రియమైనటువంటి సహోదరులారా, ఆలోచించాలి. అందుకనే పెద్దలు చెప్తారు, మంచిని మైకులో చెప్పండి, చెడుని చెడులో చెప్పండి. మనం అది చెయ్యం. ఎవరన్నా కర్మకాలి ఏదైనా తప్పు చేశారా, అమ్మ బాబు ఊరంతా కావు. అది నిజమేంతో అబద్ధమేంతో అసలు ఏంటి ఆలోచించమన్నారు. దొరికితే సెన్స్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ రోజు ఆ స్థితిలో ఆ వ్యభిచారం చేత పడబడినటువంటి ఆ యొక్క స్త్రీ స్థానంలో నువ్వు నేను ఉంటే ఎటువంటి బాధను మనం భరిస్తామో ఒకసారి ఆలోచించండి. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం కూడా ఈ ప్రచార పత్రాలాగా మనం పంచిపెడతామే. ఆ ప్రచార పత్రంలో నా యొక్క వ్యక్తిగతం గురించి ఉంటే ఎంత బాధపడతామో ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడైనా గ్రహించామా? ఆమె కూడా మన యొక్క సంఘస్థురాలే, క్రీస్తు ప్రభు యొక్క శిరసములో ఒక భాగస్థురాలే. క్రీస్తు ప్రభు శిరస్సు అయితే నేను కూడా ఆయనలో, ఆయన యొక్క శరీరంలో ఒక భాగమే కదా. ఆ శరీరంలో ఒక భాగం బాధపడితే శరీరం అంతా బాధపడదా?
నీ రక్తబంధువులైతే నువ్వు అలా చేస్తావా? నీ గర్భం నుండి వచ్చినటువంటి నీ యొక్క ఫలాన్ని నువ్వు అలా ఇతరులతో చెడ్డగా ప్రచారం చేయగలవా? ప్రియమైనటువంటి సహోదరులారా, మనము మాట్లాడేది, ఆలోచించేది, మనం చేసేటువంటిది 10 సార్లు మనం ఆలోచించాలి. ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామంటే మన గురించి ఆలోచించుకోవాలి. నా వ్యక్తిగతం ఏమిటి, నేనేమిటి, నా స్థితిగతి ఏమిటి అని ఆలోచించి మాట్లాడటానికి ముందుకు రావాలి. అని ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ పాపాత్ములే. నేను పాపాత్ములే. నేనే పుణ్యాత్మునిగా అభిషేకాన్ని పొందినంత మాత్రాన నేను పవిత్రుడు అయిపోను. అభిషేకం పొందినటువంటి గురువులైనా కన్యాస్త్రీలైనా ఎవరైనా సరే పరలోకంలో దిగి రాలేదు. వాళ్ళు కూడా మానవ బలహీనతలు అందరికీ ఉంటాయి. కానీ దాన్ని అధిగమించేటువంటి శక్తి ప్రభు మనకు అందరికీ ఇస్తూ ఉన్నాడు. దాన్ని గ్రహించి ప్రియమైనటువంటి సహోదరులారా, నేను పాపునని గ్రహించాలి. మూడవది, ప్రియమైనటువంటి సహోదరులారా, మనమందరము మన పాపములను దాచిపెట్టుకోవాలి. రహస్యమైనది పక్క బయలకు అవ్వకపోదు. రహస్యంగా దాస్తాం. ఏ పాపమైనా సరే, ఏ విధమైనటువంటి అయినా సరే మనము దారిపోదు. అందుకని ప్రభు మనకి ఇచ్చినటువంటి ఇవే సంస్కారం, పాప సంగీతం. నేను పదే 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 చెప్తూ ఉన్నాను, పాప సంగీతం చేయండి. దివ్యబలి పూజకు రాకముందు నేను 30 నిమిషాలు మీకోసం నేను ఇక్కడ దివ్యబలి దేవాలయంలో నేను పాల్గొంటున్నానని ఏ పాపాన్ని దాచుకోడు. పాప సంగీతంలో మనం ప్రతి ఒక్కరి దేవునికి సమర్పించాలి. చాలా మంది పాప సంగీతం చేయడం తెలియదు. పాప సంగీతానికి వస్తాం, మనం అక్కడ పాపాలను ఒప్పుకోవాలి. మనం చేసినటువంటి ప్రతిదీ క్రీస్తు ప్రభు స్థానంలో అభిషేక్త గురువు ఉన్నాడు. ఆ అభిషేక్త గురువుకి మనం సాక్షాత్తు క్రీస్తు ప్రభుకే మనం చేసినటువంటి తప్పులు ఒప్పుకుంటున్నామని విశ్వసించాలి, నమ్మాలి. కానీ మనము పాప సంగీతానికి వచ్చి మన యొక్క బాధను వ్యక్తపరుస్తాం. నా కుమారుడు బాగోలేదు, నా కుమార్తె బాగోలేదు. ఈ పాప సంగీతం అనేది మన పాపాలు ఒప్పుకోవడం కానీ మన యొక్క కష్ట బాధలు చెప్పుకోవడం కాలేదు. బాధలు చెప్పుకోవాలంటే పాప సంగీతం అయిపోయిన తర్వాత చెప్పుకోవచ్చు. నేను ఇక్కడ చాలా మంది గమనించేది ఏమిటంటే పాపాలు దాన్ని మనం ఒప్పుకోం. మన బాధలు, కష్టాలు, పడేటువంటి ఇబ్బందులు, అది కాదు మనం అక్కడ చెప్పేది. గ్రహించి ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రతి విషయాన్ని దేవునికి సమర్పించాలి. అందుకని సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనంలో దేవుని వాక్యం చెప్తూ ఉంది. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం, కానీ మీరు నిలబెట్టుకొని ప్రభువునకు ద్రోహము చేసిన వారు మీ పాపములకు తప్పక మీరు శిక్షను అనుభవిస్తారు. కీర్తనకారుడు 91వ కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా చెప్తున్నాడు. 91వ కీర్తన 8వ వచనం, నీవు నా పాపములను నీవు నీ ముందు ఉంచుకొనుము, మా రహస్య పాపములను నీ ముఖ కాంతితో పరిశీలించి చూదువు. నీ కోపము వలన నా ఆయుష్షు క్షీణించిపోవును, నా ఆయువు శ్వాస వలె. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ప్రతి ఒక్కటి దేవుని యొక్క
దివ్య సంస్కారమైనటువంటి పాప సంకీర్తనలో ఒప్పుకోవాలి. మనం పాపాలని రానికూడదు. 4వ విషయం ప్రియమైనటువంటి సహోదరులారా, పాపములో చనిపోవటం దేవునికి ఇష్టం కాదు. పాపినైన నేను నశించుకోవటం దేవునికి ఎట్టి పరిస్థితిలో ఆయనకు సంతోషము తీసుకురాదు. ప్రతి ఒక్కరూ రక్షించబడాలనే ప్రభు కోరుకుంటారు. కానీ అదే పాపాన్ని వదిలి క్రొత్త జీవితం జీవించడం దేవునికి సంతోషాన్ని తీసుకొస్తుందని మనం గ్రహించాలి. హెచ్టిఏలు 33వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, హెచ్టిఏలు 33వ అధ్యాయము 11వ వచనం, సజీవుడను యాకోబు ప్రభువైన నా మాటలుగా నీవు వారితో ఇలా చెప్పబడ్డాడు ప్రభు. దుష్టుడు చనిపోవటం వలన నాకు సంతృప్తి కలదు, సంతోషము కలదు. దుష్టుడు తన దుర్మార్గం నుండి వెనుకకు తిరిగి బ్రతుకుట వలన నాకు సంతోషము. పాపములో నశించుకోవటం దేవునికి ఎట్టి పరిస్థితిలో ఇష్టమే. రెండవది, హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, దేవుని దుర్మార్గులు చనిపోవట దేవునికి సంతోషము. పునీత పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 9వ వచనంలో, ఎవరు నాశనం అవటం దేవునికి ఇష్టం లేదు. పునీత పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ప్రభు తన వాగ్దానం నెరవేర్చుట ఆలస్యము చేయడు. అంతేకాక మనతో ఎంతగా ఓపికగా ఉన్నాడు. ఏదైనా ఎవరు నాశనము కాకుండా ఆయన కోరుకోడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, మనమందరము ప్రభు చేత రక్షించబడాలంటే మన యొక్క ఆలోచన, మన యొక్క నడవడిక, మనం జీవించే విధానము మారాలి. అందుకనే నేను ఈ తపస్కాలం ప్రారంభం ముందే ప్రతి ఒక్కరిని అడిగినటువంటి ప్రశ్న, ప్రతి ఒక్కరిని నేను మళ్ళీ మనము ప్రశ్న వేసుకోమని అడిగినది ఏమిటి? నేను మారాలి. ఎవరు మారాలి? వాళ్ళు మారాలి. అందరూ నేను మారాలి. మనము ఇతరుల మీద ఏది చూద్దాం, కానీ మన వైపు మనము. ఒక టీచర్ గారు స్కూల్లో పాఠం చెప్తూ ఉన్నారు. చెప్తున్నప్పుడు తల్లిదండ్రులని ఒకసారి పిలిచి వాళ్ళ యొక్క కుమారుడు ఏ విధంగా చదువుతూ ఉన్నారు, వారి యొక్క బాగోగులు ఏమిటి, వారి యొక్క నడవడిక ఏమిటి, వారి యొక్క క్యారెక్టర్ ఏమిటి తెలియపరచడానికి తల్లిదండ్రులు మీటింగ్ పెట్టారు. పెట్టి అదే విషయాలు బోధించారు. పిల్లలన్న తర్వాత తప్పులు చేస్తారు, వారిని మనము మనకు వాళ్ళు బాధ పెట్టే విధంగా మనం ఎప్పుడు వారిని బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్తూ, ఉదాహరణగా ఆయన ఒక చాక్ పీస్ తీసుకుని, చూడండి చాక్ పీస్ ఎలా ఉంది, ఇది తెల్లగా ఉంది, ఉందా అని చెప్తూ దాని మీద ఒక్క చిలికడు ఇంకు పోసాడు. ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంది? ఒక మరక పడింది. మరి అదే చాక్ పీస్ ఆయన గ్లాసులో నీళ్లు తీసుకుని చాక్ పీస్ దాంట్లో వేశారు. కొంచెం అయిన తర్వాత చాక్ పీస్ బయటకు తీశారు. తీసి చూపించాడు. ఏం చూస్తున్నారు? ఏముంది?
ఏమైంది? ఆ చిన్న మరక కరిగిపోయింది. చిన్న మరక ఈ చాక్ పీస్ నుండి పోయింది. ప్రియమైనటువంటి సహోదరుల ద్వారా మనము కూడా మన బిడ్డల్ని సున్నితముగా వారికి బాధ పెట్టేటువంటి మాటలు మాత్రం మాట్లాడకూడదు. ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడకూడదు. నీకు తోచిన విధంగా చెప్పగలిగితే చెప్పు. నీ యొక్క స్నేహితుడా, నీ యొక్క బంధువా తప్పు చేస్తూ ఉన్నాడు, తప్పుడు తావులో జీవిస్తూ ఉన్నాడు అంటే నువ్వు వెళ్ళి మాట్లాడు. నీ యొక్క మాటల ద్వారా, నీ యొక్క చదువు ద్వారా, నీలో ఉన్నటువంటి ఆ స్నేహం ద్వారా తనలో మార్పు రావచ్చు. చాక్ పీసులో ఉన్నటువంటి ఆ మరక ఏ విధంగా అయితే నీటిలో పెడితే కరిగిపోయిందో, మాయమైపోయిందో, మనము కూడా మన స్నేహితుల పట్ల మృదు మధురముగా మనం మాట్లాడేటువంటి మాట ద్వారా, మనము జీవించేటువంటి జీవిత విధానం ద్వారా వారిలో మార్పు కలగవచ్చు. అది కాకుండా వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుతూ బిడ్డల్ని దూషిస్తూ క్రమశిక్షణ పెట్టాలని ఇంకా అనేకమైన విధంగా వారిని మనం పెడితే ఈ లోకంలో, ఈ సమాజంలో మారేవారు ఎవరు ద్వారా. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ప్రభు మనకందరికీ ఇచ్చేటువంటి సందేశం, ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఐదవది, విశ్వాసంతో వచ్చిన పాపాత్ములందరినీ ఆయన క్షమిస్తారు. నమ్మకంతో వచ్చినటువంటి వారందరినీ ఆయన క్షమిస్తారు. మరి మనం క్షమాపణ పొందాలంటే, మనం క్షమించబడాలంటే ప్రభుని ఆశ్రయించాలి, ప్రభుని అడగాలి. ఈ దివ్య సంస్కారంలో, పాప సంకేతంలో ప్రభుని మనం ప్రాయశ్చిత్త పడుతూ ప్రభుని అడగాలి. అడగకుండానే అమ్మ కూడా పాపాత్మురాలైనటువంటి స్త్రీని ప్రభు క్షమించాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనంలో చూస్తాం. అదే ఆ స్త్రీతో నీ పాపములు క్షమించబడినవి అని. అదేవిధంగా పక్షవాత రోగిని క్షమించాడు ప్రభు. వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని క్షమించాడు ప్రభు. తనను నిరాకరించిన వారిని ప్రభు క్షమించాడు. తనను సిలువ వేసిన వారిని, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నాడు ప్రభు. మరి నేను కూడా తప్పులు చేస్తూ ఉన్నాను, పాపపు జీవితంలో జీవిస్తున్నాను. కరుణామైన, ప్రేమమైన, దయామైనటువంటి ప్రభుని నేను ప్రాయశ్చిత్తం కోరుకోవాలి, అడగాలి. చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారా, మన చేతిలో ఉన్నటువంటి రాయిని ఏం చేయాలి? కిందకి దించాలి. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఏ విధంగా అయితే ఒకరి తర్వాత ఒకరు వాక్యం చెప్తూ ఉంది, పెద్దలతో మొదలు పెట్టుకుని అందరూ ఒకరి తర్వాత ఒకరు రాయి కింద పడేసి వెళ్ళిపోయారు. మనం వేసేటువంటి ఇతరుల మీద దూషించేటువంటి మాట కానీ, ఇతరుల గురించి చెడ్డగా ప్రచారం చేసేటువంటి ఏ విషయమైనా కానీ ముందుగా మనము కింద పడేయాలి. అందుకనే ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనంలో, ముందు నీ కంటిలో ఉన్నటువంటి నీ కంటిలోని దూలమును తీసివేసి నీ సహోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపిస్తావు. మన కంటిలో ఉన్న దూలం అది ముందు తీసుకోవాలి. అది తీయకుండా ఇతరులో ఉన్నటువంటి నలుసును తీయటానికి ప్రయత్నిస్తాం. అది ఎంత సమంజసమో ఒకసారి ఆలోచించాలి. ముందుగా మనం బాగా చూడాలి. నేను పవిత్రంగా ఉండాలి. నేను పవిత్రుడైతే ఇతరులను దూషించగలను. నేను పవిత్రుడైతే ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడగలను. నేను పవిత్రుడైతే ఏదైనా చేయగలను. నేనే పాపి, నేనే అపవిత్రుడు. నాలోనే, నా కంటిలోనే ఎంత పెద్ద దూలం ఉంది. ముందు ఆ దూలాన్ని తీసివేయాలి. తర్వాత ఏ నీతులైనా చెప్పాలి.
ఇటువంటి సందేశాలు తెలుసుకుని ఈ కొద్ది రోజులైనా, ఈ వారం రోజులైనా దేవుని యొక్క క్షమను, ప్రేమను పొందడానికి ప్రయత్నిద్దాం. దివ్య సంస్కారమైనటువంటి పాప సంగీతాన్ని చేసి ప్రభు పాపిని ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, పాపాన్ని సహించాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున